నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. కంది శ్రీనివాస్ రెడ్డిని కలిసిన ఇస్కాన్ ప్రతినిధులు, సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలపై వివరణ. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ విమర్శలు, లిక్కర్ స్కామ్లో సీఎం కూతురు అరెస్టు అవ్వడం ఖాయమని వెల్లడి. ఢిల్లీ లిక్కర్ స్కామ్పై కదం తొక్కిన మహిళా లోకం, ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయాలని నిరసన ప్రదర్శనలు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ధరాభారం, నత్తనడకన సాగుతున్న ఇళ్ల నిర్మాణం. బిల్లులు చెల్లించాలంటూ రోడ్డెక్కిన రైతులు, పొన్నారి వద్ద రాస్తారోకోతో నిలిచిన రాకపోకలు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధర్మం కోసం పనిచేసే వారిపై కేసీఆర్ కుట్ర చేశారని అన్నారు. ఏసీబీ కోర్టు తీర్పు కుట్ర చేసిన వారి చెంప చెల్లుమనేలా ఉందన్నారు. డ్రగ్స్ దందా చేసేది సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులని ఆరోపించారు. ఇక తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హిందువుల సనాతన ధర్మాన్ని కించపరిస్తే భరించలేమని బిఎల్ సంతోష్ పేర్కొన్నారు. సమాజంలో ముఖ్యంగా విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించడం కోసం భగవద్గీత పుస్తకాల వితరణ చేపడుతున్నామని, ఇందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఇస్కాన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డిని ప్రజాసేవా భవన్లో కలిసి ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. జ్ఞాపికను అందజేసి ఆశీర్వచనం పలికారు. ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి సీఎం కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని విమర్శించారు. ప్రజాధనాన్ని లూటీ చేసి లక్షల కోట్లతో లిక్కర దందా చేశారంటూ ప్రశ్నించారు. దేశమంతా కేసీఆర్ కుటుంబాన్ని చూసి అసహించుకుంటుందంటూ అని అన్నారు. లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్టు చేస్తే తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఖానాపూర్లోని పెండింగ్ ప్రాజెక్టులు, బ్రిడ్జులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. డిగ్రీ కాలేజ్, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఒక్కరికి మరి మోడీ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిమని పైసలు ఇస్తే చంపుకుంటారు. మీకు డబుల్ బెడ్రూమ్ కట్టేయడానికి పైసలు లేవటక్క, మీకు పిల్లలకు ఉద్యోగాలు వేయడానికి పైసలు లేవట, మీకు నిరుద్యోగ వృత్తి చేయడానికి పైసలు లేవట, మీకు జాగాలు కొనియడానికి పైసలు లేవట, మీకు రుణమాఫీ చేయడానికి పైసలు లేవట, మీకు దళిత ఏ చెప్పడు. తెల్లారేస్తే మోడీ గారిని తిట్టుడు, తెల్లారేస్తే మోడీ గారిని తిట్టుడు, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టుడు, టైం పాస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ పట్టణంలో మహిళలు నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానం నుంచి కలెక్టరేట్ చౌరస్తా వరకు చేతిలో ప్లకార్డులను పట్టుకుని ర్యాలీగా తరలివచ్చారు. చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కవితకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత వ్యవహరించారని అన్నారు.
బంగారు తెలంగాణ మారుస్తానని చెప్పిన కేసీఆర్ తాగుబోతుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. వీరి ఆందోళనతో కొంతసేపు ట్రాఫిక్కు అంతరం ఏర్పడింది. అనంతరం పోలీసులు కలుగు చేసుకుని ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించివేశారు. అడ్డగోలుగా పైసలు సంపాదిస్తూ మద్యం రాష్ట్రంగా మార్చడం జరిగింది. మరి ఇంతకుముందు ఎప్పుడైనా కూడా మహిళా నాయకురాలపై ఇలాంటి కేసులు ఉన్నాయా? మరి కవితమ్మ పైననే ఈ లిక్కర్ స్కామ్ ఎందుకు? ఇది రాష్ట్రానికే కాదు ప్రభుత్వానికి కూడా సిగ్గుచేటు. అందరు లేడీస్ అందరూ సారా బంద్ చేయాలంటే మాకు ఏదో ఒకటి దారి చూపెట్టాలి. మా మొగలు 200 కైకిలు చేస్తారు, ముందట వచ్చి కొడతారు. అదేం లాభం ఏమున్నది అని తెలంగాణ అనుకుంటూ వచ్చి తెలకుండా వేసి మమ్మల్ని ఆయన నీళ్ళు తాపుతున్నాడు, ఆయన పాలు తాగుతున్నాడు. సార్ ఏం చెయ్యాలి ఇప్పుడు? మాకు మహిళలందరూ ఒక న్యాయం కావాలి. మాకు తెలంగాణ బంగారు తెలంగాణ అన్నారు. బంగారు తెలంగాణ ఎక్కడున్నది? అంతా డూప్లికేట్ తెలంగాణ ఉన్నది. తెలంగాణలో ఒక ఆడ మహిళ మన కల్వకుంట్ల కవిత ఆమె ఏం చేస్తున్నది? లిక్కర్ దందలో పాల్గొంటున్నది. లిక్కర్ దందలో పాల్గొని ఇంటింటికి కళ్ళు సప్లై అయ్యేటట్టు చేస్తున్నది. ఆమె ఇంట్లో అందరు మొగలు తాగేస్తున్నారు, తాగేసి ఏం చేస్తున్నారు? ఆడలను కొడుతున్నారు. డబ్బులు ఖరాబ్ అవుతున్నాయి, ఆరోగ్యం ఖరాబ్ అవుతున్నది. ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకమైన ఓటరు జాబితాను తయారు చేయడానికి రాజకీయ పార్టీలు సహకరించాలని ఎన్నికల అబ్జర్వర్ ఐఏఎస్ అధికారి శ్రీధర్ అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. తుది జాబితా తయారీకి వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ నెల 8న ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులు, సవరణ, కొత్త ఓటరు నమోదుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాబితాను తయారు చేయాలని ఆయన అన్నారు. ఆ రకంగా ప్రచారం కూడా బాగా చేస్తున్నారు. పిల్లలతో ఈసారి కొంచెం పగడబందీ చేస్తున్నట్టు మాకు కనబడుతుంది. అంటే భవిష్యత్ ఓటర్ లిస్టులో ఉంటే అనేటువంటి ఇంకో విషయం నాకు చదువుకున్నప్పుడు ఇచ్చినటువంటి మనం మొత్తాన్ని గుర్తుపట్టడానికి ఆధార్ లింకేజ్ కంపల్సరీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఎందుకంటే అది ఉండాలి అనేది ఒక సూచన. ఎందుకంటే మనం అన్నింటిలోనూ ఆధార్ వాడుతున్నప్పుడు ఎలక్ట్రోల్లో కూడా ఆధార్ చేయాలి అనే ఉద్దేశంతో ఆధార్ తీసుకుంటున్నాం. కానీ ఈ బాధ్యత మెయిన్గా ఓటర్ మీదే ఉంది. వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు లేదని కాదు. నేను ఇప్పుడు ఆ ఫిగర్స్ చూసినట్లయితే మన 70% పైనే వాళ్ళు కలెక్ట్ చేసి ఆధార్ నమోదు చేయడం జరిగింది, లింక్ చేయడం కూడా జరిగింది. తర్వాత అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఎన్రోల్మెంట్ ఉందో డెత్ ఓటర్స్ అన్ని కూడా వాళ్ళు తీసేస్తూ ఉన్నారు. షిఫ్టింగ్ అనేది రాజ్యాంగం ఇచ్చిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. సమతా సైనిక దళ ఆధ్వర్యంలో స్థానిక కైలాష్ నగర్ అశోక బుద్ధ విహార్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్ వరకు కొనసాగింది. అక్కడ అంబేద్కర్ విగ్రహం వద్ద పూజలు నిర్వహించి నివాళులర్పించారు. या महापरिनिर्वाण दिनानिमित्त सभी बौद्ध उपासक और उपासकाओं को निवेदन है, सूचित किया जाता है कि आज डॉक्टर बाबा साहेब अम्बेडकर इनके 66वें यानी 66वें महापरिनिर्वाण दिन पर आज आर्य समाज के समाज के सभी संगठनों ने एकत्रित होकर ये कार्यक्रम को आज बहुत यानी सुबह में उनके वंदना कार्यक्रम लिए अशोका बुद्ध विहार में, और उसके बाद में यहाँ बस स्टैंड के यहाँ स्टैचू यहाँ पर श्रद्धांजलि का कार्यक्रम लिए, और शाम में जो है सो ये कैंडल रैली ఆదిలాబాద్ పట్టణంలో ప్రప్రథమంగా బ్రహ్మశ్రీ మేఘరాజ్ శర్మ నేతృత్వంలో వైశ్య రక్షక ఆధ్వర్యంలో శివపురాణం ప్రవచనం నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం సభ్యులు తెలిపారు. స్థానిక శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆలయంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ చాలా విలువైనదని, ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటూ ఆధ్యాత్మిక చింతన తప్ప వేరొక మార్గం లేదని అన్నారు.
వ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణాల్లో శివపురాణం ఉత్తమమైనదని ఈ ప్రవచనామృతాన్ని విని తరించాలని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శివానుగ్రహానికి పాత్రులు కావాలని వారు కోరారు. ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय बोलो वासवी माता की जय। जय बोलो वासवी माता की जय। ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏక్తా టాక్సీ డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ నూతన కమిటీ వివరాలు వెల్లడించారు. యూనియన్ అధ్యక్షుడిగా ఇలియాస్, జనరల్ సెక్రటరీగా రషీద్ ఖాన్, అలాగే కోశాధికారిగా షాయిక్ వసీం హైమద్, అలాగే పాయిక్ ఇక్బాల్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులను ఘనంగా సన్మానించారు. డ్రైవర్ల సంక్షేమానికి తన వంతు కృషి చేశానంటూ ఏక్తా టాక్సీ డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ నూతన అధ్యక్షుడు ఎండి ఇలియాజు హైమద్ తెలిపారు. ప్రభుత్వం నుంచి అమలయ్యే సంక్షేమ పథకాలు టాక్సీ డ్రైవర్లకు అందేలా పాటుపడతామని పేర్కొన్నారు. ఒక 200 మంది ఓనర్స్ అండ్ డ్రైవర్స్ కలిసి ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. డ్రైవర్ల సమస్యల కొరకు మరి వాళ్ళ ఓనర్ సమస్యల కొరకు యూనియన్ చేసుకోవడం జరిగింది. డ్రైవర్లకు చాలా సమస్యలు ఉన్నాయి అన్నగారు. ఈ సమస్యలని ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. బిల్లుల కోసం రైతులు, గ్రామస్తులు రోడ్డెక్కారు. ప్రభుత్వ వైఖరిపై మండిపడుతూ నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణ పనులు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తాంసీ మండలం పొన్నారి వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ మేర ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు, రైతులకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. గత 2 సంవత్సరాల క్రితం పొన్నారి గ్రామానికి చెందిన గంగారెడ్డి పంట పొలాలకు వెళ్లేందుకు వీలుగా మొరం రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే రోడ్డుకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఇప్పటికీ విడుదల కాకపోవడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. వెంటనే విడుదల చేయాలని పట్టుబట్టి కూర్చున్నారు. పారితోషికం ఇవ్వకుండా ఆశా వర్కర్లతో సర్వేలు చేయించవద్దంటూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమల్ల కిరణ్ డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆశాలపై పనిభారం తగ్గించి పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని అన్నారు. కుష్టు, కంటి వెలుగు సర్వేలకు పారితోషికాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిఎంహెచ్ఓ కార్యాలయంలో అందజేశారు. పారితోషికం లేని పనులను పెండింగ్ లో ఉన్న సర్వే బిల్లులను ఇచ్చేంత వరకు పెండింగ్ కరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా నిలబడి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిస్వార్థంగా సేవలు అందించిన ఆశా కార్యకర్తలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నది. WHO చేత వరల్డ్ హెల్త్ గ్లోబల్ హెల్త్ లీడర్స్గా అవార్డు పొందిన ఆశా కార్యకర్తలను ఈరోజు కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రత్యేక సందర్భాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ లెప్రసీ, కంటి వెలుగుల కార్యక్రమాలకు సర్వేలు చేయాలని చెప్పేసి తెలంగాణ ఆదిలాబాద్ రిమ్స్లో శిశువు మృతి ఆందోళనకు దారితీసింది. సిరికొండ మండలం రాజంపేటకు చెందిన మండాడి లక్ష్మి 4వ కాన్పు కోసం రిమ్స్లో శనివారం సాయంత్రం చేరించింది. ఆదివారం తెల్లవారుజామున మగ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు జ్వరంతో మృతి చెందాడు. ఇక ఈ విషయాన్ని చాలా సేపటి వరకు తమకు చెప్పలేదని వైద్యులు నిర్లక్ష్యం వల్లనే పసికందు మృతి చెందారంటూ ఆరోపించారు బంధువులు. ఎమర్జెన్సీ బ్లాక్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇక సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై విచారణ జరిపి శాఖాపరంగా చర్యలు తీసుకుంటామంటూ రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ మీడియాకు వెల్లడించారు. అరే అసలు పట్టించుకునేటోళ్ళు లేడు. ఒక్కొక్క బెడ్ల ముగ్గురు బాబు పుట్టిండు. ఈ రోజు 5 గంటలకు పొద్దున చనిపోయిండు బాబు. నైట్ అవి గ్లూకోజ్ అవి పెట్టేసిండ్రు. పెట్టిన తర్వాత ఏమైంది, మళ్ళా కొద్ది ఇవి నడుములు అది అట్లా అది పోతుంది కదా సార్. అట్లా ఏమైందంటే మళ్ళీ తర్వాత అట్లానే ఉండగా 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 బ్యాలెన్స్ అయింది సార్. 1 గంట 30 నిమిషాలకు అయిపోయింది సార్ పాప డెలివరీ. అది శనివారం రోజున. ప్రాబ్లం ఏం లేకుండా సార్, ఏం ప్రాబ్లం లేకుండా సార్. అదే కారణం మనకు తెలియదు సార్. ఇక 1 గంటకు తీసుకుపోయినా సార్ అక్కడ ఎమర్జెన్సీ వార్డులో నేనే తీసుకుపోయినా పాపకు. అయితే ఏమైందో కదా మనకు తెలియదు కదా సార్. అయితే అక్కడ పోయినా పడుకొని పోతే అక్కడ అది గోల్ చేసుకున్నది సార్. అయితే కొట్టి తీస్తలేరు. సోమవారం రోజున పుట్టినటువంటి ఏదైతే శనివారం రోజున బిడ్డకు తీసుకుపోయిన లోపల గ్లాసులలో అయితే ఏమైందంటే పొద్దున 5 గంటలకు బాబు చనిపోయిండు. 3 ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామ్నగర్ దత్త మందిరంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం అభిషేకం, యజ్ఞం, ప్రత్యేక పూజలు, హారతి అనంతరం పల్లకి ఊరేగింపు చేపట్టారు. భజన పాటలు, భక్తి గీతాల మధ్య ఈ పల్లకి సేవ పురవీధుల గుండా శోభాయమానంగా కొనసాగింది. కాలనీ వాసులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ ఉత్సవాల్లో పాలు పంచుకున్నారు. అటు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించారు. అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం పరిధిలోని పాఠవి గ్రామంలో దత్త జయంతిని పురస్కరించుకుని పల్లకి సేవ కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగింది. భజన గీతాలు, భక్తి పాటల మధ్య భక్తులు నృత్యాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మంగళ హారతులు ఇచ్చారు. అనంతరం గ్రామ వీధుల గుండా శోభాయాత్ర చేపట్టారు. దీంతో గ్రామంలో భక్తిభావం వెల్లివిరిసింది. నేత్ర పర్వంగా సాగిన ఈ ఉత్సవంలో పలువురు భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎనిమిదో తారీఖు కంప్లీట్ అవుతుంది. అన్నదాన కార్యక్రమం 8వ తారీఖు వరకు ఉంటుంది. ఈరోజు 7వ తారీఖు రోజు ఇప్పుడు ప్రొద్దున 12 గంటల నుండి ఊరేగింపు పార్టీ బిలో పార్టీ కేలో ఊరేగింపు ప్రోగ్రాం జరగబడుతుంది. దీనికి భక్తులు విశేషంగా రావడం జరిగింది. 4 నెలలు చాతుర్మాసం ఉంటుంది. 5వ నెల నేను ఇక్కడ ఉంటా. చాతుర్మాసం 4 నెలలు 5 నెలలు నేను ఇక్కడ నుంచి ఎక్కడికి కూడా వెళ్ళాను. 5వ నెలల తర్వాత ఇక్కడ 7 రోజులు నేను సప్తా పెట్టుకుంటా. దత్తనామం, అఖండనామం. అఖండనామం అయిందని అంటులేక రాత్రికి మన 7 తారీఖు జనవరి 6, 7 తేదీలో నిర్వహించే ఆగమ పరీక్షలకు అర్చక పురోహితులందరూ సిద్ధం కావాలని జంగమ సమాజం అధ్యక్షులు నీలగిరి సంతోష్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 20 లోపు పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్లో డిసెంబర్ 24, 25 తేదీలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. శిక్షణ పొందదలిచిన వారు జంగమ సమాజం సభ్యులను సంప్రదించాలని వారు కోరారు. జనవరి 6, 7 తేదీలలో కలవు. మరి ఇటీ ఆగమ పరీక్షలకు సంబంధించినటువంటి అర్చక పురోహితులందరూ కూడా సిద్ధమవ్వాలనే ఉద్దేశంతో అందరికీ సూచన చేయడం జరుగుతున్నది. ఈ ఆగమ పరీక్షల కొరకు అందరూ అప్లై చేసుకోవడానికి
ఇదే నెల డిసెంబర్ 20వ తేదీ ఆఖరి తేదీగా ఉన్నది కాబట్టి అర్చక పురోహితులందరూ కూడా తొందరలో అప్లై చేసుకొని మరి ఇటు ఆగమ పరీక్షలకు తెలంగాణ రాష్ట్ర జంగమ సమాజం తరపున అమ్మా న్యూస్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్ర అప్డేట్స్ను ప్రజల్లోకి ఎప్పటికప్పుడు తీసుకువెళ్లేందుకు ఛానళ్లు ఎంతో కృషి చేసిందంటూ హర్షం వ్యక్తం చేశారు ఆయన. కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన అమ్మా న్యూస్ ప్రజల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగొడుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఛానల్ మేనేజ్మెంట్ సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. బ్రహ్మాండమైన స్వాగతం అవుతున్నారు. నిర్మల్ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతమైంది. ఈ రోజుకు 50 నియోజకవర్గాలు పూర్తయింది. దాదాపు 100-120 రోజులు పూర్తి చేసుకున్నాము. మీరే స్పందన ఇస్తున్నారు. అమ్మా న్యూస్ ఛానల్ ప్రతి రోజు కూడా ఈ ప్రజా సంగ్రామ యాత్రను తెలంగాణ రాష్ట్రంలో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో ఈ యాత్రలో పాల్గొనే ప్రయత్నం చేశారు. కానీ అమ్మా న్యూస్ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారికి, సిబ్బందికి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ఉద్యోగ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచి స్పందన ఉంది. వాళ్ళ సమస్యలు, ప్రజల సమస్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క అవినీతి విషయంలో ప్రజలు చాలా సీరియస్ గా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసి సౌకర్యాలు కల్పించడంలో పోటీ పడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. అక్రమంగా అడ్డగోలు సంపాదించడంలో మాత్రం ఉల్మించి వాళ్ళు పోటీ పడుతున్నారు. మరి దీన్ని రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం ఏ విధంగా అవినీతి బాధపడుతుందో దాని తీపిగా ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అదేవిధంగా వస్తుందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నమ్మకం, విశ్వాసంతో, మోడీ గారి నమ్మకం, విశ్వాసంతో బ్రహ్మాండపడుతున్నారు. బ్రహ్మాండమైన స్వాగతం. బడ్డిస వర్గం శివర్లో జాతీయ రహదారిపై పక్కన 73/52 సర్వే నెంబర్లో గత 56 సంవత్సరాలుగా భూమిని సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నానంటూ రైతు కమాండ్ ఇస్తారని చెబుతున్నారు. అయితే రెవెన్యూ అధికారులు వచ్చి ఇది ప్రభుత్వ భూమి అంటూ ఇక్కడ ఎలాంటి పంటలు సాగు చేయవద్దంటూ తన భూమిని స్వాధీనం చేసుకోవడానికి చూస్తున్నారంటూ పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైనే ఆధారపడి బతుకీడిస్తున్నానంటూ అంటున్నారు. ఇక అప్పు సొప్పు చేసుకుని పంటలు వేస్తున్నానంటూ వాటికి నీళ్లు పెట్టుకోవడానికి కూడా పైపులు తీసుకువస్తే వాటిని సైతం తీసుకువెళ్లేందుకు ఎత్తిస్తున్నారంటూ వాపోతున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు కలుగు చేసుకుని తనకు తగిన న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. బీమార్ నేనుగా అయ్యా రాలే, నేను బీమార్ అయినా అని నాకు నా భూమి అని వాళ్ళు అంటున్నారు. ఆడే సాబు నేను నా భూమి అని నేను పంట వేయడానికి వేసుకున్నా. నాకు ఇప్పుడు కబ్జలా నేను ఇడని చెప్పిన మొన్ననే ఆ సార్కు. మళ్ళా 63 ఏళ్ళు అయ్యి ఉన్నాయి. అంతకుముందు మా బాపు లేపిండు, మా తాత కొట్టుకున్న భూమి పానీలు ఉన్నది. సోపి కాగితం సుకున్నది చింజాలు, అప్పుడు అప్లై చేసిన కాగితం సుకున్నది పాస్బుక్. నేను ఎట్లా బతకాలా? నాకు ఏదో గంట భూమి లేకుంటున్నది, దాని కొరకు లేపుతున్నాయి. బట్టిసవర్గం బైపాస్ పక్కకి 72/53 సర్వే నంబర్లో దాదాపు 60 నుంచి 70 సంవత్సరాల నుంచి వాళ్ళు భూమిని లేపడం జరుగుతుంది. ఏదో పంట, పత్తి, అది ఇదని దీని మీదే బతకడం జరుగుతుంది వాళ్ళు. అయితే ఇప్పుడు ఏదైతుందో గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని పొన్నారి గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. తమ పంట పొలాలకు వెళ్లే దారిని బాగు చేయించి రైతులకు మేలు చేసిన సదరు గుత్తేదారునికి నిధులు మంజూరు చేయకుండా వేధించడం మానుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పొన్నారి గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. వెంటనే నిధులు మంజూరు చేసి గుత్తేదారునికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఇస్లాం నగర్లోని శ్రీ పూలాజీ బాబా ధ్యాన మందిరంలో దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకుని భక్తులు పూలాజీ బాబా చిత్రపటానికి పూజలు నిర్వహించారు. భక్తులు ఎవరో ఒకరు ప్రతిరోజు అన్నదానం చేస్తారని ధ్యాన మందిరం నిర్వాహకులు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఒక్కరూ బాబా చూపిన ఆధ్యాత్మిక మార్గంలో నడుచుకోవాలని పిలుపునిచ్చారు.
केंद्र इस्लामनगर येथे खरोखरच बाबाच्या आज्ञेप्रमाणे 51 पौर्णिमा या ठिकाणी मासिक पौर्णिमा साजरा होत आहेत. या पौर्णिमाचे दर प्रमाणे या ठिकाणी కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు మండలంలో ఐటీడీఏ ఉట్నూరు పీఓ వరుణ్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. నలుగుపల్లి సోమిని అలాగే బెజ్జూరు గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించారు. పాఠశాల రికార్డులు పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ప్రధాన ఉపాధ్యాయులకు సూచించారు. అక్షర జ్యోతి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇది 8 3 2 ప్లస్ 3 ఎంత? సో 8 5 ఎంత వస్తుంది? ఇవి ఎప్పటికన్నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.